ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సభ ముగిసింది. సభకు సంబంధించి ఇక మనతో మాట్లాడడానికి ఇక బీఆర్ఎస్ లీడరు అమిత్ గారు మనతో పట్టినారు. అన్న, సభ ఎట్లా జరిగింది, ఏంటి అసలు సభలో కేసీఆర్ మాటలను మీరు ఎట్లా చూస్తారు? సభ చాలా బ్రహ్మాండంగా జరిగింది. ప్రజల నుంచి అద్భుత స్పందన ఉంది. ఎందుకంటే మా ప్రీతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు ఎలక్షన్స్ అనంతరం మొదటిసారి ప్రజాక్షేత్రంలో ఈరోజు రావడం జరిగింది. ఒక మంచి లక్ష్యంతో, మంచి ఉద్దేశంతో. ఎందుకంటే మన రాష్ట్రం మనం సాధించుకున్న తర్వాత, ఒక పోరాటం ఉద్యమం చేసిన తర్వాత మన రాష్ట్రం మనం సాధించుకోవడం జరిగింది. ఈరోజు ఇంకొక మంచి కారణం, మన నదీ జలాల మీద మనకున్న తెలంగాణ రాష్ట్రానికి ఉన్న హక్కులను కాపాడుకునే దానికోసం అని చెప్పేసి ఈరోజు చలో నల్గొండ ప్రోగ్రామ్ని తను పిలుపునివ్వడం జరిగింది. మంచి సంఖ్యలో ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి తన సందేశాన్ని విన్నారు. అన్న, ఇంకొకటి, మీరు ప్రోగ్రామ్కి వచ్చే ముందు ఏదైతే కేటీఆర్ కాన్వాయ్ పైన కోడిగుడ్లు కొట్టారు, దీన్ని ఎట్లా చూస్తారు? అసలు ఎవరి పని అని అంటారు? అంటే రాజకీయ దురుద్దేశాలతోటి ఒకలో ఇద్దరు పిల్లలు తొందరపాటుతో కొంచెం యాక్ట్ చేసినట్టుగా కనబడ్డది. కాకపోతే పిల్లలు కాబట్టి వాళ్ళని క్షమించాల్సిందే. అయినా కూడా సరే, ఎనీ రాజకీయ క్షేత్రంలో ఒక పార్టీ కనుక ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేసినట్టయితే వేరే వాళ్ళు ఈ విధంగా దాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు, రాజకీయాలకు కూడా మంచిది కాదు. రేపటి నాడు వాళ్ళు ఏదైనా సభ పెట్టి మేము కోడిగుడ్లు కాదు ఇంకేదైనా చేసినట్టయితే అది బాగోదు. కాబట్టి మరొకసారి కూడా పిల్లలను ఇంకొకసారి కూడా నేను కోరుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ కూడా. ఎందుకంటే మా ప్రోగ్రామ్స్ ప్రజలను మంచిగా సమాయత్తం చేసి మన హక్కుల గురించి మనం కొట్లాడనే దానికి ప్రిపేర్ చేస్తున్న ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేసే దానికి ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. ఇంకొకటి, కేసీఆర్ మాటలలో స్పష్టంగా కనబడ్డది, ఇక మనం రాబోతున్నాము అనేది ఒక మాట మాత్రం స్పష్టంగా కనబడ్డది. నిజంగా ఆ దిశగా అడుగులు ఆడబోతున్నాయా అంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా. ఎందుకంటే గడిచిన 2 మాసాల్లో ప్రజలు కూడా బేరీ చేసుకుంటున్నారు. ఒక 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ఎలా ఉండే, ఈ రాష్ట్ర 2 నెలలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉంది, కరెంటు సమస్యలు మళ్ళా ఉత్పన్నమైనాయి, రైతు బంధు ఇంతకుముందు టైంకి వచ్చేది ఇప్పుడు టైంగా రావట్లేదు. సో అనేక సమస్యలు. మేము ఒక 9 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సంబంధించిన హక్కులను మేము కాపాడాము. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే KRMBకి, కృష్ణాకి సంబంధించిన నదీ జలాలకి, అదేవిధంగా ప్రాజెక్టులను ఏవైతే అప్పచెప్పే కార్యక్రమం చేసినారో ఇక్కడనే వాళ్ళ చిత్తశుద్ధి ఏంది అనేది కూడా క్లారిటీగా కనబడుతోంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ప్రజలకు సంబంధించిన కష్ట సుఖాలు ఏంది అనేది మాకు తెలిసినందుకు ఎవరికి కూడా తెలియదు. రేపటినాడు ప్రజలకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా సరే మేమే ముందుండి పోరాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా క్లియర్గా తెలియజేస్తాం. ఓకే, ఇక అమిత్ గారు భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? నిజంగా భువనగిరా లేకపోతే నల్గొండ ఎంపీ టికెట్ రాబోతుందంటే ఏం చెప్తారు? మా పార్టీ ఆదేశానుసారం నాకు ఏ కర్తవ్యాన్ని వాళ్ళు అప్పచెప్పినా, ఏ బాధ్యతను అప్పచెప్పినా నేను దాన్ని సిన్సియర్గా పనిచేస్తాను. ఓకే, సభ గురించి మీరు ఏం చెప్తారు? సభ మీరే ముందు నేను నడిపించినట్టున్నారు, మొత్తం టోటల్గా అరేంజ్మెంట్ ఎట్లా జరిగిందంటారు? లేదండి, ఇది సమిష్టిగా మా జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అందరూ కూడా కలిసికట్టుగా చేసిన కార్యక్రమం ఇది. దీంట్లో కాంటాక్ట్ చేసిన ఎమ్మెల్యేస్ అయితేనేమి, మా జిల్లా మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, ప్రీతం నాయకులు జగదీష్ రెడ్డి గారి కృషి, లోకల్ మా మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారి కృషి, అందరూ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యుల కృషితోటి 5 జిల్లాలకు సంబంధించిన నాయకత్వం అందరూ కూడా ఉమ్మడిగా కలిసికట్టుగా వచ్చి ఈ సభను సక్సెస్ చేశారు తప్ప దీంట్లో ఒక్కోళ్ళ కృషి కాదు. ఇది మొత్తానికి అమిత్ గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే నాకు భువనగిరి ఇచ్చినా పర్లేదు, నల్గొండ నుంచి ఒకవేళ టికెట్ ఇచ్చినా కూడా నేను ఖచ్చితంగా పోటీ చేస్తాను, ఇక భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా నేను ప్రకటిస్తానంటూ కూడా అమిత్ గారు చెప్తున్న సందర్భం. కెమెరా పర్సన్ శశికాంత్తో ప్రశాంత్, నల్గొండ.